హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా ట్రైప్లై కుక్వేర్ కలెక్షన్ వీడియో అండి. నేను డైలీ రెగ్యులర్గా నా కుకింగ్ కోసం యూస్ చేసే ట్రైప్లై కుక్వేర్ కలెక్షన్ అనేది ఈరోజు చూపిస్తానండి. ఇప్పుడు చూపించబోయే కుక్వేర్ అంతా నేను డైలీ యూస్ చేస్తానన్నమాట. ఆల్మోస్ట్ 1 year దాటిపోయిందండి ఈ కుక్వేర్ అంతా తీసుకొని. కొన్ని ఏంటంటే రీసెంట్గా యాడ్ చేసినవి కూడా ఉన్నాయన్నమాట. సో టోటల్గా నా దగ్గర ఉన్న ట్రైప్లై కుక్వేర్ కలెక్షన్ అంతా మీకు ఈరోజు చూపిస్తానండి. సో చాలామంది నన్ను డౌట్స్ కూడా అడుగుతున్నారనమాట. ట్రైప్లై కుక్వేర్ మీరు యూస్ చేస్తున్నారు కదా, అందులో మీకు ఏ బ్రాండ్ బాగా నచ్చుతుంది, మీ దగ్గర డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఏది మీకు బాగా నచ్చుతుంది, ఏది బాగుంటుంది క్వాలిటీ అనేది చాలామంది నన్ను కమెంట్స్లో డౌట్స్ అడుగుతున్నారండి. మీ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో నేను తీసుకున్న ట్రైప్లై కుక్వేర్ కలెక్షన్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయండి. బర్గ్నర్ బ్రాండ్ ఉంది, వినోద్ బ్రాండ్ ఉంది, స్ట్రాల్ ఉంది, అలాగే ప్రెస్టేజ్ ఉంది, అండ్ తర్వాత ఇండస్ వ్యాలీ ఉంది. ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ లో ట్రైప్లై కుక్వేర్ అనేది తీసుకున్నానండి. ఓన్లీ మేయర్ బ్రాండ్ తప్ప ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ యూజ్ చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే చాలా ట్రైప్లై కుక్వేర్ బ్రాండ్స్ అనేవి వచ్చాయన్నమాట. అంతకుముందు ఏంటంటే కొంచెం తక్కువ ఉండేవి, బట్ రీసెంట్ టైమ్స్ లో చాలా డిఫరెంట్ బ్రాండ్స్ కూడా యాడ్ అయ్యాయి. ఇంకా నేనైతే అవేవి తీసుకోలేదు, బట్ రెగ్యులర్ గా అందరూ యూజ్ చేసే బ్రాండ్స్ అయితే నా దగ్గర కూడా ఉన్నాయన్నమాట. సో నేను యూజ్ చేసే ట్రైప్లై కుక్వేర్ కలెక్షన్ అయితే 1 by 1 చూసేద్దామండి. ఫస్ట్ అయితే బర్గ్నర్ బ్రాండ్ చూపిస్తాను. బర్గ్నర్ బ్రాండ్ నుంచి నా దగ్గర కడాయిస్ ఉన్నాయండి, అలాగే ఫ్రై పాన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి పెద్ద కడాయి అండి, 26 centimeters అనమాట. ఇది తీసుకొని 1.5 year కంటే ఎక్కువ అయిపోయిందండి. బట్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. ట్రైప్లై కాబట్టి క్వాలిటీ అనేది అసలు పాడవదండి. మీరు ఎన్ని ఇయర్స్ యూజ్ చేసినా కూడా క్వాలిటీ అనేది పాడవదనమాట. ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్ కదా. జనరల్గా ట్రైప్లై అంటే సింపుల్గా ఏంటంటే మనకి అవుట్ సైడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, ఇన్సైడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఈ 2 లేయర్స్ మధ్యలో మనకి అల్యూమినియం అనేది శాండ్విచ్ అయి ఉంటుంది అనమాట. సో అందువల్ల మనకి ట్రైప్లై కుక్వేర్ అనేది బరువుగా ఉంటుంది, అలాగే ఈవెన్ అండ్ ఫాస్ట్ హీటింగ్ ఉంటుంది అనమాట. కుకింగ్ కూడా చాలా తొందరగానే అయిపోతుందండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ట్రైప్లై కుక్వేర్ కానివ్వండి, ఎనీ స్టీల్ కుక్వేర్ కానివ్వండి, మీరు యూస్ చేసేప్పుడు సిమ్లో పెట్టి మట్టుకే కుకింగ్ చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అన్నమాట, అడుగంటుతాయి, మాడిపోతాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ దండి, బర్గ్నర్ బ్రాండ్ నుండి 26 centimeters కడాయి అనమాట. ఇది నాకు విత్ లిడ్ వచ్చిందండి. వీటికి హ్యాండిల్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది ఇండక్షన్ బాటమ్ అనమాట. ఇండక్షన్ స్టవ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే గ్యాస్ స్టవ్ పైన కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనికి లిడ్ వచ్చేసి నాకు స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ వచ్చిందండి ఇలా. సో ఇది వచ్చేసి ఫస్ట్ కడాయి అనమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్లో నేను ఇప్పటివరకు యూజ్ చేసిన బ్రాండ్స్లో ఏదైనా సరే హ్యాండిల్స్ అనేవి కుకింగ్ టైంలో హీట్ ఎక్కుతాయండి. చాలామంది అడుగుతారనమాట హ్యాండిల్స్ హీట్ ఎక్కుతాయా అని చెప్పేసి. కడాయిలో అయితే హ్యాండిల్స్ కంపల్సరీగా హీట్ ఎక్కుతాయండి, బట్ మనకి ఫ్రై ప్యాన్స్లో ఏంటంటే హీట్ ఎక్కువ అనమాట. అదొకటే డిఫరెన్స్. సో ఇది వచ్చేసి ఫస్ట్ కడాయి అండి, 26 centimeters అనమాట. వీటి లింక్స్ నా దగ్గర ఉంటే నేను ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. సో మీకు అందులో ప్రైస్ డీటెయిల్స్ అండ్ నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా క్లియర్గా ఉంటాయి. కొన్ని ట్రైప్లై కుక్వేర్ ఏంటంటే నేను ఆఫ్లైన్లో తీసుకున్నానండి. సో వాటికి ఏంటంటే అమెజాన్లో లింక్స్ ఉంటే కనుక నేను ఆ లింక్స్ కూడా అటాచ్ చేస్తాను, సో దట్ మీకు ఈజీగా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట. ఇది 26 centimeters సైజ్ అండి. ఇది ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 1 kg క్వాంటిటీ కుక్ చేయడానికి బాగుంటుందండి. రెగ్యులర్గా ఏంటంటే 1 kg చికెన్ కుక్ చేయడానికి యూజ్ చేస్తాను, అలాగే వెజ్ కర్రీస్ కూడా 1 kg క్వాంటిటీ కుక్ చేయడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి 26 centimeters కడాయి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్గ్నర్ బ్రాండ్ నుంచి కాంబో సెట్ అనమాట. ఇందులో మనకి 24 centimeters కడాయి విత్ లిడ్ వస్తుంది, అలాగే 24 centimeters ఫ్రై ప్యాన్ వస్తుంది అనమాట. సో ఈ లిడ్ అనేది మనకి కడాయికి యూజ్ అవుతుంది, అలాగే ఫ్రై ప్యాన్కి కూడా యూజ్ అవుతుంది. సో లిడ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఉంటుందండి. సైజ్ వచ్చేసి 24 centimeters అనమాట. సో కడాయి వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్సే వచ్చాయండి. అండ్ బాటమ్ వచ్చేసి ఇండక్షన్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందన్నమాట. సో బోత్ ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు. సో ఇగురు కర్రీస్కి అండ్ పులుసు కర్రీస్కి అయితే బాగుంటాయండి. దీనికి మనకి లిడ్ వచ్చింది ఇలా. సో ఇదే లిడ్ మనకి ఫ్రై ప్యాన్ కూడా యూజ్ అవుతుందండి. 2 in 1 లాగా ఇచ్చారు. సో కంప్లీట్ కాంబో సెట్లో మనకి ఫస్ట్ వచ్చేసి 24 centimeters కడాయి విత్ లిడ్ అండి. ఇది వచ్చేసి 24 centimeters ఫ్రై ప్యాన్ అండి. దీని హ్యాండిల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది, బట్ ఏం హీట్ ఎక్కదండి. మనం 1/2 hour సేపు కుక్ చేసినా కూడా హ్యాండిల్ అనేది హీట్ ఎక్కదనమాట. బట్ కడాయిస్లో అలా కాదు, విత్ ఇన్ 10 minutesలోనే మనకి హ్యాండిల్స్ అనేవి హీట్ ఎక్కుతాయి. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇండక్షన్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందండి. అండ్ లోపల సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది నేను రెగ్యులర్గా ఏంటంటే టిఫిన్స్ చేయడానికి యూజ్ చేస్తానండి. అంటే అటుకులు ఉప్మా, తర్వాత సేమియా ఉప్మా అలాంటివి చేయడానికి యూజ్ చేస్తుంటానన్నమాట.
క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. సో నాకు ఇదేంటంటే కంప్లీట్ కాంబో సెట్ లాగా తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ యూస్ చేయబట్టి 1.5 year కంటే ఎక్కువ అవుతుందండి. నేను తీసుకున్న ప్రతి ఒక్క ట్రైప్లై కుక్వేర్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. ఇవి వచ్చేసి బర్గ్నర్ బ్రాండ్ నుంచి నా ట్రైప్లై కుక్వేర్ కలెక్షన్ అండి. ఒకటి 26 centimeters కడాయి అండ్ 24 centimeters కడాయి అండ్ ఫ్రై పాన్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్టాల్ బ్రాండ్ నుంచి నా దగ్గర తీసుకున్న కలెక్షన్ అనేది చూపిస్తానండి. ఇది వచ్చేసి స్టాల్ బ్రాండ్ నుంచి తీసుకున్న ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ 2.5 liters కెపాసిటీ అండి. చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఇది ఆల్మోస్ట్ యూస్ చేయబట్టి మోర్ దాన్ 6 months అవుతుందండి, చాలా మంత్సే అయిపోయింది. ప్రెషర్ కుక్కర్ బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇండక్షన్ బాటమ్ సపోర్టబుల్ అనమాట. హ్యాండిల్స్ వచ్చేసి ఫైబర్ హ్యాండిల్స్ ఉంటాయండి. అండ్ దీని లిడ్ కూడా మనకి ట్రైప్లై లిడ్డే వస్తుందండి, నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ కాదు ఇది కూడా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇది 2.5 liters కెపాసిటీ అండి. సో ఈ 2.5 liters ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ నేను రెగ్యులర్గా అయితే రైస్ కుక్ చేయడానికి యూస్ చేస్తాను, అలాగే పప్పు ఉడకబెట్టడానికి యూస్ చేస్తాను, ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేయడానికి, ఫ్రెంచ్ బీన్స్ ఉడకబెడతాం కదా అలా, ఇంకా కాబూలి శనగలు ఉడకబెట్టడానికి అలా మల్టీపర్పస్ యూస్ చేస్తుంటాను. జనరల్గా పెద్ద ప్రెషర్ కుక్కర్స్ అయితే మనం క్వాంటిటీస్ ఎక్కువ ఉన్నప్పుడే యూస్ చేస్తాం కదండి. బట్ ఇలాంటి చిన్న సైజులో కంపల్సరిగా ఒక 2 ప్రెషర్ కుక్కర్స్ అయితే కంపల్సరిగా ఉండాలండి. దీన్ని రైస్ కుక్ చేయడానికే కాకుండా 1/2 kg మటన్ కూడా కుక్ చేయడానికి యూస్ చేస్తుంటానండి అప్పుడప్పుడు. సో ఇది వచ్చేసి స్టాల్ బ్రాండ్ నుంచి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండి. బట్ ఒకటే డిసడ్వాంటేజ్ నేను ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైనా సరే, అంటే మనం కుకింగ్ ప్రెషర్ పెట్టే ముందు వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే స్పిల్లేజ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. జనరల్గా నా దగ్గర ప్రెస్టేజ్ బ్రాండ్ నుంచి కూడా ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయండి, బట్ అందులో అంత స్పిల్లేజ్ నేను అబ్జర్వ్ చేయలేదు. బట్ పర్టికులర్గా ఈ స్టాల్ బ్రాండ్లో ఏంటంటే మనకి స్పిల్లేజ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి రిక్వైర్డ్ క్వాంటిటీ వాటర్ వేస్తే ప్రాబ్లం ఏమి ఉండదండి. సో రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి ఎంత వాటర్ పడుతుంది ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది కదా, సో అలా అయితే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి స్టాల్ బ్రాండ్ నుంచి నా దగ్గర సాస్ పాట్ ఉందండి. ఇది సాస్ పాట్ అనొచ్చు, బిర్యానీ పాట్ అనొచ్చు, బిర్యానీ హండీ అనొచ్చు, క్యాస్రోల్ అనొచ్చు. ఇది వచ్చేసి 24 centimeters సాస్ పాట్ అండి. ఇది నేను రెగ్యులర్గా ఏంటంటే బిర్యానీ చేయడానికి యూస్ చేస్తాను, అలాగే సాంబార్ చేయడానికి యూస్ చేస్తానన్నమాట. సో బిర్యానీ పాట్ వచ్చేసి లోపలంతా ఇలా ఉంటుందండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇండక్షన్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందన్నమాట. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్సే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ సిలికాన్ లేయర్ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకు అంత తొందరగా హీట్ అనిపించవన్నమాట హ్యాండిల్స్. జనరల్గా బర్గ్నర్ బ్రాండ్లో ఏంటంటే తొందరగా హీట్ ఎక్కినట్టు అనిపిస్తాయి హ్యాండిల్స్, బట్ ఇందులో మరీ అంత ఎక్కువ హీట్ ఉండదు. హీట్ ఎక్కుతాయి, కాకపోతే మరీ ఎక్కువ హీట్ అనేది ఉండదన్నమాట. సో ఇది వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ ఫ్రమ్ స్టాల్ బ్రాండ్ అండి. దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. హ్యాండిల్ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి లిడ్ అండి. ఇది వచ్చేసి 24 centimeters బిర్యానీ పాట్ ఫ్రమ్ స్టాల్ బ్రాండ్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఎక్కువ క్వాంటిటీస్ కుక్ చేయడానికి నేను రెగ్యులర్గా ఇదే యూజ్ చేస్తుంటాను, బిర్యానీస్కి అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అనమాట. సో స్టాల్ బ్రాండ్ నుంచి నా దగ్గర ఈ 2 కుక్కర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండ్ ఇంకొకటి వచ్చేసి బిర్యానీ పాట్ అనమాట. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్రెస్టీజ్ బ్రాండ్ నుంచి ప్రెషర్ కుక్కర్స్ అండి. నా దగ్గర ప్రెస్టీజ్ బ్రాండ్ నుంచి ప్రెషర్ కుక్కర్స్ 3 ఉన్నాయన్నమాట. 2 వచ్చేసి 3.5 liters ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి 5 liters కెపాసిటీ ఉందన్నమాట. ఇది వచ్చేసి 3.5 liters ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఫ్రమ్ ప్రెస్టీజ్ బ్రాండ్ అండి. చాలా బాగుంటుందండి. ఈ 3.5 liters అయితే నేను రెగ్యులర్గా నా కుకింగ్కి యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇది వచ్చేసి బౌల్ అండి, ప్రెషర్ కుక్కర్ బౌల్ 3.5 liters కెపాసిటీ, కంప్లీట్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది బాటమ్ వచ్చేసి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ వచ్చిందనమాట. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి ఫైబర్ హ్యాండిల్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అండి. ఇది నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ కాదనమాట, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ లిడ్. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ప్రెస్టేజ్ బ్రాండ్లో జనరల్గా ప్రెషర్ కుక్కర్స్ క్వాలిటీ చాలా బాగుంటాయి కదా, ఇప్పుడనే కాదండి ముందు కూడా నేను ఎప్పుడు ప్రెస్టేజ్ బ్రాండ్ నుంచి ప్రెషర్ కుక్కర్స్ తీసుకునేదాన్ని. సో ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ కూడా నేను ఫస్ట్ టైం తీసుకునేది ప్రెస్టేజ్ బ్రాండ్ నుంచి అనమాట. ఈ 3.5 liters ప్రెషర్ కుక్కర్ నేను జనరల్గా రైస్ కుక్ చేయడానికి యూజ్ చేస్తానండి. అంతేకాకుండా మటన్ కుక్ చేయడానికి యూజ్ చేస్తాను. ఒక 1 kg వరకు అయితే ఈజీగా మనం మటన్ కుక్ చేయొచ్చు ఇందులో.
అండ్ రైస్ కుక్ చేయొచ్చు. ఇదే 3.5 లీటర్స్ కెపాసిటీలో నా దగ్గర 2 ఉన్నాయండి. సో రెగ్యులర్గా యూస్ చేస్తాను కాబట్టి సిమిలర్ క్వాంటిటీస్లో 2 తీసుకున్నాను అనమాట. క్వాలిటీ కూడా బాగుంది, బాగా నచ్చింది నాకు, అందుకోసమని 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్టేజ్ బ్రాండ్ నుంచి 5 లీటర్స్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. 3 క్వాలిటీ అనేది సిమిలర్గానే ఉంటాయండి, ఓన్లీ మనకి కెపాసిటీస్ డిఫరెంట్ అనమాట. ఇందాక చూసినవి 2 3.5 లీటర్స్ కెపాసిటీస్, ఇది వచ్చేసి 5 లీటర్స్ కెపాసిటీ అనమాట. ఇది వచ్చేసి హండీ మోడల్ వచ్చిందండి. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి ఫైబర్ హ్యాండిల్స్ ఉంటాయి. సో లిడ్ వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఉంటుందండి. హ్యాండిల్ వచ్చేసి మనకి ఫైబర్ హ్యాండిల్ ఉంటుంది. సో లోపల వైపు ఇలా ఉంటుందన్నమాట. ప్రెషర్ కుక్కర్ బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది క్వాలిటీ. అండ్ బాటమ్ కూడా మనకి ఇండక్షన్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ప్రెషర్ కుక్కర్ జనరల్గా నేను మటన్ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు యూజ్ చేస్తానండి. అంటే 1.5 kg to 2 kg వరకు ఈజీగా కుక్ చేయొచ్చు. అంతేకాకుండా 6 to 7 మెంబర్స్కి మనము రైస్ కూడా కుక్ చేయొచ్చు అనమాట. ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్లో రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుందండి. ఎక్కడ మనకు అడగంటడం కానివ్వండి, అడుగున వాటర్ ఉండడం కానివ్వండి, అలా ఏమీ ఉండదు, చాలా బాగా కుక్ అవుతుంది. నేను ప్రెషర్ కుక్కర్స్ రైస్ కోసం కుక్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేస్తానంటే ఫస్ట్ విజిల్ హైలో పెడతాను, తర్వాత ఒక విజిల్ సిమ్లో పెట్టేసి తీస్తానన్నమాట. ఇప్పుడు ఏంటంటే రైస్ చాలా బాగా కుక్ అవుతుంది. అండ్ మనము రైస్ కుక్ చేసి ఒక ½ an hour ముందే వాష్ చేసి నానబెట్టుకుంటే ఏంటంటే రైస్ చాలా బాగా వస్తుందన్నమాట. వెంటనే కడిగేసి ప్రెషర్ కుక్కర్లో రైస్ కుక్ చేయొద్దండి ఎప్పుడైనా సరే. మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ప్రెస్టేజ్ బ్రాండ్లో స్పిల్లేజ్ అనేది ఎక్కువగా ఉండదండి. అండ్ ఒకవేళ స్పిల్లేజ్ అయినా కూడా మనకి వీళ్ళు లిడ్ అనేది ఇలా ఇచ్చారు కాబట్టి మనకి బయటికి ఏమీ ఉండదన్నమాట స్పిల్లేజ్, ఓన్లీ ఉన్నా కూడా ఇక్కడే పడుతుంది. స్టాల్ బ్రాండ్తో కంపేర్ చేస్తే ప్రెస్టేజ్ బ్రాండ్లో స్పిల్లేజ్ అనేది చాలా తక్కువ అబ్జర్వ్ చేశానండి. స్టాల్ బ్రాండ్లో ఏంటంటే కుకింగ్ అంతా చాలా బాగుంటుందండి. ప్రాబ్లం ఒకటే ఏంటంటే రిక్వైర్డ్ క్వాంటిటీ వాటర్ వస్తే ప్రాబ్లం అసలు ఉండదు, కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా స్పిల్లేజ్ ఉంటుంది, అదొక్కటే ప్రాబ్లమ్. ఇవి వచ్చేసి ప్రెస్టేజ్ బ్రాండ్ నుంచి నా దగ్గర ఉన్న ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ కలెక్షన్ అండి. 3 బాగున్నాయి, రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారనమాట. సో ఇవి వచ్చేసి ప్రెస్టేజ్ బ్రాండ్ నుంచి అండి. నెక్స్ట్ వచ్చేసి వినోద్ బ్రాండ్ అండి. వినోద్ బ్రాండ్ నుంచి నా దగ్గర ఒకటే ఫ్రై పాన్ ఉంది, అది కూడా 18 సెంటీమీటర్స్. ఈ 18 సెంటీమీటర్స్ది ఎందుకు తీసుకున్నానంటే ఆమ్లెట్స్ చేయడానికి తీసుకున్నానండి. సింగిల్ ఎగ్ కానివ్వండి, డబుల్ ఎగ్ కానివ్వండి, చిన్న క్వాంటిటీస్ కాబట్టి వాటికి బాగా సెట్ అవుతుందని తీసుకున్నాను. సో ఫ్రై పాన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇండక్షన్ బేస్ బాటమ్ ఉంటుందన్నమాట. అండ్ హ్యాండిల్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ ఉంటుంది. అండ్ ఈ హ్యాండిల్ అనేది మనకు అసలు హీట్ ఎక్కదండి, ఓన్లీ కడాయిస్లోనే హీట్ ఎక్కుతాయి హ్యాండిల్స్. బట్ ఫ్రై ప్యాన్స్లో, సాస్ ప్యాన్స్లో అసలు హ్యాండిల్స్ అనేవి హీట్ ఎక్కవు. సో కంప్లీట్ ఫ్రై పాన్ వచ్చేసి ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది క్వాలిటీ. రెగ్యులర్గా నేను ఆమ్లెట్స్ వేయడానికి ఇదే యూజ్ చేస్తుంటాను అనమాట. సో ఇది వచ్చేసి వినోద్ బ్రాండ్ నుంచి ఫ్రై పాన్. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుండి నా దగ్గర ఉన్న ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కలెక్షన్ అండి. ఇదేంటంటే కాంబో సెట్ అనమాట. ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను, బట్ యూస్ చేస్తే మటుకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి ఏంటంటే కొంచెం రిమైనింగ్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది తక్కువ ఉంటుందండి. మీరు జనరల్గా అమెజాన్లో చెక్ చేసి చూడండి, ప్రైస్ అనేది మనకి ఇండస్ వ్యాలీ బ్రాండ్కి కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేయాలి బట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది అని మీకు అనిపిస్తే కనుక ఒకసారి ఇండస్ వ్యాలీ బ్రాండ్ని తీసుకొని చూడండి, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని ట్రై చేయండి, మీకు నచ్చితే కనుక మళ్ళీ తర్వాత ఇందులోనే కంటిన్యూ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ నుండి కాంబో సెట్ అనమాట. ఇందులో నాకు ఫ్రై ప్యాన్ వచ్చింది, సాస్ ప్యాన్ వచ్చింది, అలాగే కడాయి వచ్చింది. ఈ సాస్ ప్యాన్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ కెపాసిటీ అండి. ఇది మిల్క్ ప్యాన్ అంటారు, సాస్ ప్యాన్ అంటారు, టీ ప్యాన్ అంటారు. నేనైతే రెగ్యులర్గా టీ పెట్టడానికి యూస్ చేస్తుంటానండి. సూపీ నూడిల్స్, సూప్స్ చేయడానికి కూడా యూస్ చేస్తాను. దీనికి మనకి హ్యాండిల్ వచ్చేసి ఇలా వచ్చిందండి, స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్. అండ్ బాటమ్ వచ్చేసి ఇండక్షన్ సపోర్టబుల్ బాటమ్ అనమాట. రెగ్యులర్గా యూజ్ చేస్తుంటానండి, క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కావాలంటే ఇండస్ వ్యాలీ బ్రాండ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి 22 సెంటీమీటర్స్ కడాయి అండి. సో ఇందులో మనకి ఏంటంటే 1/2 kg వరకు కర్రీస్ అనేవి కుక్ చేయొచ్చు. ఒక 3 మెంబర్స్కి కర్రీస్ కుక్ చేయడానికి బాగుంటుంది. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ ఉంటుందండి. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి 22 సెంటీమీటర్స్ కడాయి అండి, చాలా బాగుంటుంది. లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, ఇగురు కర్రీస్ కానివ్వండి, అలా చేసుకోవడానికి బాగుంటుంది. పులుసు కర్రీస్ కూడా చేసుకోవచ్చు. సో 22 సెంటీమీటర్స్ అండి, 3 మెంబర్స్కి చాలా బాగా సెట్ అవుద్ది. అండ్ ఇదే కాంబో సెట్లో నాకు ఒక ఫ్రై పాన్ కూడా వచ్చిందనమాట. ఇది 22 సెంటీమీటర్స్ అనమాట. అండ్ హ్యాండిల్ వచ్చేసి మనకి ఇలా స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ ఉంటుందండి. బాటమ్ వచ్చేసి ఇండక్షన్ బేస్ ఉంటుందన్నమాట. సో ఇండక్షన్
స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఏదైనా పొడిగా ఉండే కర్రీస్ చేసుకోవాలంటే ఇలాంటి ఫ్రై పాన్స్ బాగుంటాయండి. రెగ్యులర్గా అయితే నేను సేమియా ఉప్మా చేయడానికి యూజ్ చేస్తాను, అటుకులు ఉప్మా చేయడానికి యూజ్ చేస్తాను, అండ్ లీఫీ వెజిటబుల్స్ కర్రీస్ చేయడానికి యూజ్ చేస్తానన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్రై ప్యాన్. సో ఈ కాంబో సెట్ వచ్చేసి ఫ్రై ప్యాన్ అండ్ కడాయి అండ్ సాస్ ప్యాన్ అండి. ఇదైతే కొంచెం రీసెంట్గానే తీసుకున్నాను, ఒక 3-4 టైమ్స్ యూజ్ చేశానండి కుకింగ్కి. బట్ మిగతావన్నీ ఆల్మోస్ట్ 1.5 year ముందు తీసుకున్న కుక్వేర్ అనమాట. చూసారు కదండి నా దగ్గర ఉన్న ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కలెక్షన్ అంతా. ఈ కుక్వేర్ అంతా నేను రెగ్యులర్గా డైలీ బేసిస్లో యూజ్ చేస్తుంటానండి. నేను కంప్లీట్గా అల్యూమినియం కుక్వేర్ అనేది కంప్లీట్గా తీసేశాను. నా దగ్గర ఉన్నవన్నీ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఉన్నాయి, అలాగే థిక్ బాటమ్డ్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కూడా ఉన్నాయి. బట్ ప్రజెంట్ వీడియోలో ఏంటంటే ఓన్లీ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కలెక్షన్ అనేది చూపించాను. మీరు రెగ్యులర్గా నన్ను అడుగుతున్న డౌట్స్ వచ్చేసి ఇవి మాడుతాయా అడుగంటుతాయా అని. అడగంటడం మాడడం అయితే ఏమి ఉండదండి. మనం సిమ్లో పెట్టి కుక్ చేస్తూ మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా చేస్తే అడగంటదు, మాడదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హ్యాండిల్స్ హీట్ ఎక్కుతాయా అని. కడాయిస్కున్న హ్యాండిల్స్ అయితే ఖచ్చితంగా హీట్ ఎక్కుతాయండి. బట్ ఫ్రై ప్యాన్స్, సాస్ ప్యాన్స్కున్న హ్యాండిల్స్ అయితే హీట్ ఎక్కవు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏ బ్రాండ్లో మనకి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ బాగుంటుందని చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. సో నేను ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ యూజ్ చేశానండి. ప్రెస్టేజ్ యూజ్ చేశాను, బర్గ్నర్ యూజ్ చేశాను, స్టాల్ యూజ్ చేశాను, వినోద్ బ్రాండ్ యూజ్ చేశాను, అలాగే ఇండస్ వ్యాలీ కూడా యూజ్ చేశాను అనమాట. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్లో కుకింగ్ అనేది సిమిలర్గానే ఉందండి. అండ్ వీటి మెయింటెనెన్స్ కూడా 0 మెయింటెనెన్స్ అనమాట, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. బడ్జెట్ విషయంకి వస్తే మటుకి ఇండస్ వ్యాలీ బ్రాండ్లో ఏంటంటే మనకి తక్కువ కాస్ట్లో మంచి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది అవైలబుల్ ఉంది. సో తక్కువ బడ్జెట్లో ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్కి వెళ్ళాలి అనుకుంటే ఇండస్ వ్యాలీ ట్రై చేయండి. మిగతావన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయండి పర్ఫార్మెన్స్ వైజ్. బట్ ప్రైస్ ఒక్కటి కొంచెం ఎక్కువే ఉంటాయి, ఇండస్ వ్యాలీలో కొంచెం తక్కువ ఉంటుంది, అదొకటే డిఫరెన్స్. సో ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నానండి. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఈ కంప్లీట్ కుక్వేర్ కలెక్షన్లో మీకు ఏ కుక్వేర్ బాగా నచ్చిందని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.